ఒకే ఆధార్ కార్డు, 2 ప్రభుత్వ ఉద్యోగాలు. 2 చోట్ల నుంచి జీతాలు, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ డబుల్ సాలరీలు డ్రా చేస్తున్న వ్యవహారంపైన తెలంగాణ సర్కార్ సీరియస్గా దృష్టి సారించింది. ఒకే వ్యక్తి పేరుతోటి వేర్వేరు ఖాతాలో జీతాలు తీసుకుంటున్నారా? ఆధార్ మ్యాపింగ్లో అక్రమాలకు పాల్పడ్డారా? నకిలీ వివరాలతోటి ప్రభుత్వ సొమ్మును డ్రా చేశారా? ఇలాంటి అనుమానాస్పద వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించింది ప్రభుత్వం. ప్రభుత్వోద్యోగుల జీతాల చెల్లింపుల్లో భారీ అక్రమాలు వెలుగులోకొచ్చాయి. ఆర్థిక శాఖ నిర్వహించే IFM-IS పోర్టల్ ద్వారా చేపట్టిన ఉద్యోగుల డేటా పరిశీలనలో అనేక దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. ఒకే ఆధారిత ఐడెంటిటీ ద్వారా వేర్వేరు ప్రభుత్వ శాఖల నుంచి ఒకే వ్యక్తి 2 చోట్ల అక్రమంగా వేతనాలు పొందుతున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. ఈ తీవ్రమైన ఆర్థిక అక్రమాలపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ సర్క్యులర్ విడుదల చేసింది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అక్రమంగా జీతాలు కాజేసిన వారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఇప్పుడు 2 జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే విషయాలు వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే 2 జీతాలు తీసుకుంటున్న పలువురు ఉద్యోగులను గుర్తించిన ప్రభుత్వం వివిధ శాఖల్లో ఇంకా ఎంతమంది ఉన్నారు అనే వివరాలపై ఆరా తీస్తోంది. డబుల్ శాలరీ కేసుల్లో ఎవరి పాత్ర ఉన్నా శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అక్రమంగా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్న ప్రతి రూపాయిని తిరిగి రికవరీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 7 రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలని అన్ని శాఖలకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. అసలు ఎన్ని డబుల్ శాలరీ కేసులున్నాయి? ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి? అలాగే ఈ వ్యవహారంలో ఉద్యోగులతో పాటు అధికారుల పాత్ర కూడా ఉందా? ఇప్పుడు ఇదే తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో హాట్ టాపిక్గా మారింది. ఒక ఆధార్, 2 జీతాలు. ప్రభుత్వోద్యోగం ఒకటే, కానీ జీతాలు మాత్రం 2 చోట్ల నుంచి. ఇన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా సాగిందా ఈ డబుల్ శాలరీ దందా? లేక అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందా? ఒకే ఆధార్ నంబర్తో 2 చోట్ల జీతాలు డ్రా చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పుడు డేటాను జల్లెడపడుతోంది. ఉద్యోగుల ఆధార్ వివరాలు, పేరోల్ రికార్డులు, జీతాల చెల్లింపుల వివరాలను పరిశీలించే దిశగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా నకిలీ ఆధార్ మ్యాపింగ్ ద్వారా ఒక ఉద్యోగి వివరాలను మరో ఉద్యోగి పేరుతో అనుసంధానం చేశారా? ఒకే వ్యక్తి 2 శాఖల్లో పనిచేస్తున్నట్లు రికార్డులు సృష్టించారా? లేదా డేటా ఎంట్రీ, మ్యాపింగ్లో జరిగిన తప్పిదాలే డబుల్ చెల్లింపులకు కారణమయ్యాయా అనే కోణాల్లోనూ పరిశీలన జరగనుంది. డబుల్ శాలరీ తీసుకున్నట్లు విచారణలో తేలితే ఇక చర్యలు తప్పవు. శాఖాపరమైన చర్యలు, ప్రభుత్వ నిధుల రికవరీ, అవసరమైతే క్రిమినల్ కేసులు, అక్రమంగా తీసుకున్న ప్రతి రూపాయిని తిరిగి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిందే అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇక్కడ మరో కీలక అంశం, కేవలం జీతం తీసుకున్న ఉద్యోగిపైనే కాదు, ఆ చెల్లింపులకు అనుమతించిన అధికారులు, రికార్డులను పరిశీలించిన సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అనుమానాస్పద కేసులను గుర్తించి తీసుకున్న చర్యలపై 7 రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో కలకలం మొదలైంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతోన్న డబుల్ శాలరీల వ్యవహారంపై సర్కార్ సీరియస్గా ఫోకస్ పెట్టింది. 7 రోజుల్లో రిపోర్ట్, ఆ తర్వాత అసలు లెక్కలు బయటకొచ్చే అవకాశం, ఎక్కడెక్కడ డబుల్ జీతాలు డ్రా అయ్యాయి, ఎంత మొత్తంలో ప్రభుత్వ సొమ్ము చేతులు మారింది, ఈ వ్యవహారం వెనక ఉద్యోగులే ఉన్నారా, అధికారుల పాత్ర కూడా ఉందా, విచారణలో ఎవరి తప్పు తేలినా చర్యలు తప్పవని ప్రభుత్వం తేల్చి చెప్పింది.